అందరికి నమస్కారం. ఫస్ట్ ఎన్నో ప్రెస్ మీట్లకి ఎన్నో ఫంక్షన్స్కి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ రావడం జరిగింది, కానీ ఫస్ట్ టైం ఇంతమంది ఒక ఈ అనౌన్స్మెంట్కి వచ్చారంటే నిజంగా చాలా టీం అందరినీ అప్రిషియేట్ చేయాలని ఉంది. ఇందాక దొరైని అడిగితే మేనేజర్లం కదా సార్ అంటే మీ స్ట్రెంత్ ఏంటో కరెక్ట్గా చూపించారనిపించింది. సో నిజంగా మీరు అందరు ప్రొడ్యూసర్లు అవుతే ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది. సో రాజేష్ నీలాగా కొత్త వాళ్ళు రావాలి, అలాగే న్యూ ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి, రమణారెడ్డి అండ్ మోహన్ డైరెక్టర్ అండ్ ఇంతమందితో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ టైటిల్ కొంచెం క్యాప్షన్ చదవడం కొంచెం టఫ్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్. 24 మంది డైరెక్టర్లతో ఒక టైటిల్ని లాంచ్ చేయించుకొని ఈరోజు ఈవెంట్కు నన్ను పిలిచి లాంచ్ చేయించుకుంటున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే చూస్తుంటే ఏదో వైబ్ కనిపిస్తుంది. ఇంతమందితో ఈవెంట్ జరుగుతుందంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నాను ప్రివ్యూ థియేటర్ ఫుల్ అవ్వడం కాదయా, రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు ఇలా ఫుల్ అవ్వాలి అని. సో ఆల్ ది బెస్ట్. మీ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నారు, బాగుండి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నీ ఫంక్షన్కి నిన్న వచ్చి అడిగినప్పుడు నేనున్న బిజీలో అసలు టైం ఎలా ఇవ్వగలుగుతానంటే రాజేష్ వచ్చి సార్ కొంచెం ఫేస్ని ఏదోలాగా మార్చుకుంటే అలా చూసి వస్తానులే అని చెప్పా. సో టైమింగ్స్ మార్చి పిలిచారు. వచ్చే ముందు కూడా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను. బట్ ఆఫీస్లో సార్ వెయిట్ చేస్తున్నా దొరై ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఉంది. మీ అందరినీ చూశాక అంటే ఇందాక ఎవరు అన్నారు మీడియా వాళ్ళు అక్కడి నుంచి అన్ని మీ ఫోటోలే పెట్టారంటే నా పైన మీకు ఇంత అభిమానం ఉన్నందుకు ఇంకంతకంటే ఎక్కువేం కావాలి అనిపించింది నాకు. సో ఇండస్ట్రీలో ఎప్పుడు రకరకాల పీపుల్తో జర్నీ చేస్తాం. ఎప్పుడు రాళ్ళు వేయాలో వేసేవాళ్ళు మన పక్కన ఉంటూనే రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఇలా చూసిన తర్వాత ఒక చిన్న సినిమాని నేను ఎంత సపోర్ట్ చేస్తానో, మీరు ఇలా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు వచ్చి మీకు ఈరోజు నేను పిలిచినందుకు మీ సినిమాకి ఈరోజు మీడియా ద్వారా దిల్ రాజు గారు లాంచ్ చేశారు, ఇంతమంది డైరెక్టర్ లాంచ్ చేశారంటే డెఫినెట్గా చాలా మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందని మీరు నన్ను పిలిచారు. డెఫినెట్గా మీ టైటిల్ రీచ్ అయ్యి రేపు మీ కంటెంట్ కూడా బాగా రీచ్ అయ్యి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నేను రాళ్ళు వేశారు అనే టాపిక్ తీసా, క్షమించాలి. మీ స్టేజ్ని కొంచెం 2 నిమిషాలు హైజాక్ చేస్తున్నాను. ఎందుకంటే దిల్ రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి 2 నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి 2 ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్ను స్టేజ్ పైకి పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఇవ్వండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళ ఇష్టం.
ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను. ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఎన్ని రోజులు నడిచిపోయింది అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతికితే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయే వాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాంలో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒకరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం. మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతోని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది రండి, 24 hours అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సార్ ఇలా ఉంది ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ వాళ్ళు కూడా మాట్లాడారు డైరెక్ట్. ఎప్పుడన్నా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైం. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ, ఎప్పుడన్నా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా. గుర్తుపెట్టుకోండి. సారీ అండి, మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది. చాలా ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు అంటే ఒక ముందుగా మా మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన 24 డైరెక్టర్స్కి, అలాగే మా ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేసిన మా దిల్ రాజు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మా సినిమా ఈ సంక్రాంతికి రావట్లేదు. ప్రొడ్యూసర్ గారు, ఈ సంక్రాంతికి మేము రావడం లేదు, ఈ సంక్రాంతికి మేము రావడం లేదు. క్లారిటీయా?
డైరెక్టర్ గారు రావట్లేదు మీరు రావట్లేదు. చాలా చాలా సంతోషం. శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ అనే మూవీలో నన్ను పార్ట్ చేసిన మా డైరెక్టర్ మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వండర్ఫుల్ రైటర్ అని అందరికి తెలుసు, కానీ ఇక్కడి నుంచి ఆయన ఎంత మంచి డైరెక్టర్ అనేది అందరికి తెలుస్తుంది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారు సార్, ఒక కోఇన్సిడెన్స్ ఇక్కడ మన దిల్ రాజు గారి పేరు కూడా రమణారెడ్డి గారే. సో మీరు అంత రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రాజేష్ గారు వెనకుండి నడిపించిన ఆయన, ఇలాగ చెప్పుకుంటూ పోతే మా 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 టెక్నికల్ టీంలో అవార్డ్ విన్నింగ్ టీఓపి మల్లికార్జున్ గారు. సో ఇలా అందరితోనే పనిచేయడం, మా టీం అందరితో ఇలా పనిచేయడం చాలా చాలా సంతోషం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మేము సంక్రాంతికి రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే. అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రికల్ మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ మీద వెన్నపూస రమణారెడ్డి గారు నిర్మించిన చిత్రం, రైటర్ మోహన్ గారి దర్శకత్వంలో రమణారెడ్డి గారు నిర్మించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. దీంట్లో నేను వెన్నెల కిషోర్ గారికి తండ్రి పాత్ర చేశాను. చాలా అద్భుతమైన పాత్ర, చాలా వెరైటీ రోలు, చాలా కాలానికి నాకు ఎంతో నచ్చిన పాత్ర అయింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన రైటర్ మోహన్ గారికి, డైరెక్టర్ మోహన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ చిత్రానికి రథసారథి రంభాల రాజేష్ గారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మా అందరిని తీసుకెళ్లేవారు, పంపించేవారు. నిర్మాత రమణారెడ్డి గారు, ఇంటి పేరు వెన్నపూస, ఆయన హృదయం కూడా వెన్నపూసే. చాలా మంచి నిర్మాత. ఈ చిత్రం అద్భుతమైన ఘన విజయం సాధించి మా అందరికీ ఎంతో విజయోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఆయనకి చాలా మన బిజినెస్ గ్రానైట్ బిజినెస్ ఈ సినిమా గోల్డ్ మైన్ కావాలని కోరుకుంటున్నా. షెర్లాక్ హోమ్స్ చాలా అద్భుతమైన చిత్రం. నేను పనిచేస్తున్న ప్రతి యూనిట్లో ప్రతి దర్శకుడికి ఈ సినిమా గురించి చెప్తున్నా. త్రివిక్రమ్ గారికి చెప్పా, హరీష్ శంకర్ గారు చెప్పా, ఇంకా చాలా మంది నేను పనిచేస్తున్న అందరికీ ఏ సినిమా చేస్తానంటే చాలు ఫస్ట్ షెర్లాక్ హోమ్స్ పేరే చెప్తున్నా. అంత బాగా నచ్చిన చిత్రం ఇది. ఇది అద్భుత విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అండి, వాళ్ళు మామూలు షెర్లాక్ హోమ్స్ కాదు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. బాబా ఒకటి మర్చిపోయాను బాబా, ఏంటి అనుకోమాకండి. అనుకోరండి వాళ్ళు. సో ప్రభావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక మంచి పాత్ర చేసే అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే రాజేష్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 24 డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను మా పోస్టర్స్ని రిలీజ్ చేసినందుకు. అండ్ మా టెక్నీషియన్స్ టీమ్, మా డైరెక్టర్ మోహన్ గారికి, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మా ప్రొడ్యూసర్ రమణ గారికి, అండ్ ఆల్సో ఇంకొక స్పెషల్ అపీరెన్స్ మా గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ యాక్టర్ రవి గారికి, అండ్ మా హీరోయిన్ మేడంకి అందరికీ థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ మూవీ, ఈ లుక్ ఎలా మేము అందరినీ సర్ప్రైజ్ చేసిందో అలాగే ఈ సినిమా కూడా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ వెరీ సూన్ మా హీరో కూడా వచ్చి మేము అందరినీ సర్ప్రైజ్ చేస్తారని కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇంత తొందరగా వెనక్కి ఇచ్చే వాళ్ళంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. రవి గారు మాట్లాడు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అసలు మీ అటైర్ కి మీ వెంటనే లైక్ మాస్ లోపల నుంచి బాగా ఏంటంటే మా సినిమా పేరు ఇది పర్ఫెక్ట్ గా అసలు మాట్లాడారు మీరు. భలే ఉంది కదా, ఏంటి వెరైటీగా. మా సినిమా కూడా ఇలానే వెరైటీగా ఉంటుంది. అయ్యి బాబు ఇదేంటిది శ్రీకాకుళం పేరెట్టేసారు, కామెడీ చేస్తారు అనుకుంటారేమో. 2 తెలుగు రాష్ట్రాలకి శ్రీకాకుళం వాళ్ళంటే మామూలుగా ఉండదే అనిపించేలా తీశారు సినిమా. డైరెక్టర్ గారు కరెక్ట్ చెప్పినా? కరెక్ట్ చెప్పిన. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పట్లేదండి నేను. అందరికీ నమస్కారం. నేను రవి మహాదాస్యం అండి. ఇందులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, సినిమాలో చాలా నిజాయితీతో పనిచేశారండి. సినిమా సెట్లోకి వెళ్ళడం ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట. అందరూ నవ్వుతూ చేశారు, చాలా హ్యాపీగా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మా డైరెక్టర్ గారు కానీ, మా డిఓపి గారు కానీ, రాజేష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా హ్యాపీగా చేసేసాం సినిమా అంతా. ఫైనల్గా అప్పట్లో ఈవీవి గారు తీసేటప్పుడు సినిమాల్లో ఎంత కామెడీ అయితే ఉంటుందో, ఎంత ఫన్ అయితే ఉంటుందో ఈ సినిమాలో అంత ఉంటుందని గ్యారెంటీగా చెప్తున్నామండి. సో అందరూ మర్చిపోకండి, పేరు గుర్తుంది కదా, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఓకే,
See you there. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పూర్ణాచారి గారిని మాట్లాడుతూ కోరుకుంటున్నాం. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్లో రాయడం నాకు ఎప్పుడు స్పెషలే. మంచి ట్యూన్ ఇచ్చారు. ట్యూన్కి తగ్గ తెలుగునే వాడుతూ తెలుగు పాట రాశాను. అలాంటి అవకాశం కల్పించిన మోహన్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. మోహన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీరు టకా 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 సినిమాలు చేస్తూ నాతో పాటలు రాయిస్తూ మీరు ఎదగాలి, ఇంకా 10 మందిని ఎదిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. మీరు ఈ సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది మీ ఇంటి పేరుగా మారిపోయి మీరు మరెన్నో సినిమాలు చేసి చాలా గొప్ప ప్రొడ్యూసర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన రవి గారికి, అనన్య గారికి స్పెషల్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇంకా మిగతా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి తర్వాత మాట్లాడతామండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పూర్ణ. ఇంకా ఈవెంట్స్ ఉంటాయి, మీ పాట కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా 24 డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే క్రిష్ గారి దగ్గర నుంచి మహేష్ గారి వరకు మనకు కనిపించారు డైరెక్టర్స్. ఇన్ని సంవత్సరాల ఉండడం వల్ల, అందరితో పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల రాజేష్ నేను వెళ్ళి దీనికి చాలా ప్లాన్ చేసుకుని 1 డేలో అందరినీ కలిసి ఆ టైం సెట్ చేయడం అంటే ఒక చిన్న సినిమాకి మామూలు విషయం కాదు. అందరికీ తెలుసు, చిన్న సినిమాలు చేసిన అందరికీ తెలుసు. దాన్ని ఆ రేంజ్లో ఉన్న వాళ్ళతో ఓపెన్ చేయాలని అసలు దిల్ రాజు గారు దొరకడం చాలా కష్టం. మన చెన్నైలో ఉన్నారు, నిన్న యానిమల్కి ముంబైలో ఉన్నారు, ఈ రోజేమో షూట్ అయింది రామ్ చరణ్ గారిది. అయినా కూడా మాకు టైం ఇచ్చి వచ్చి ఇంత అలాగా బ్లెస్ చేశారు. నిజంగా చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలు అండి. ఇది టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కాబట్టి దాని గురించే మాట్లాడతాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. యాక్చువల్గా అందరికీ తెలుసు షెర్లాక్ హోమ్స్ అంటే డిటెక్టివ్ అని, మనకు ఒక 80 సంవత్సరాల నుంచి బుక్స్ అందరికీ తెలుసు. దానికి సపరేట్ ప్రేక్షకులు ఉన్నారు. సో మన షెర్లాక్ హోమ్స్ ఏంటంటే శ్రీకాకుళంలో 3 ఉన్నారండి ఆ పేరులో. వెన్నెల కిషోర్ గారు ప్రధాన పాత్ర పోషించారు షెర్లాక్ హోమ్స్. కానీ షర్రు, లోకు, హోమ్స్. షర్ర్ అంటే షర్మిలమ్మ వాళ్ళ అమ్మ, లోక్ అంటే లోకనాథం వాళ్ళ నాన్న, ఓం ప్రకాష్ హోమ్స్. ఈ రూరల్ షెర్లాక్ హోమ్స్కి లింక్ కలుపుకొని ఒక 91లో రెట్రోలో చేసామండి సినిమా. అది చాలా ఫన్నీగా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అది ఫస్ట్ మన కాన్సెప్ట్ అండి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టైటిల్ ఫస్ట్ బ్లాస్ట్ అనేది చేయడానికి కారణం ఒక ఇంత ఫ్లోటింగ్లో ఇలా జరగడం అంటే ఏదో సంథింగ్ ఒక రికగ్నిషన్ కావాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదనేది చేసే వాళ్ళకి తెలుసు. చాలా మంది చిన్న సినిమాలు నిర్మిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గెస్ట్ రావడమే ఇక్కడ చాలా కష్టం. ఇందాక దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు. సో ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ముందు మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి అండి. ఆయన సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే చేసి, చాలామంది అంటారు చాలా కథలు చాలాసార్లు విన్నామని. అట్లా కాదు, దాని ప్రకారం పక్కాగా ప్లాన్గా షూటింగ్ చేసాం. ఇంకొక ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే మన రంబాల రాజేష్ గారు, దీనికి ఆయన పార్ట్నర్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఒక మేనేజర్ డిపార్ట్మెంటు సినిమా 24 క్రాఫ్ట్స్లో చాలా ఇంపార్టెంట్. ఒక మేనేజర్ కలుచుకుంటే, ఆ డిపార్ట్మెంట్ కలుచుకుంటే సినిమాని కొత్త ప్రొడ్యూసర్కి ఎంత బాగా చేసి ఇవ్వచ్చో, ఎలా జనాలకి ప్రజెంట్ చేయొచ్చో నిరూపించారండి. అందుకే ఈరోజు టోటల్ 24 క్రాఫ్ట్స్లో మేనేజర్స్ కానీ ఫెడరేషన్స్ కానీ, అంటే మేనేజర్ అనేవాడు ఒక రథసారథి అనేది నిరూపించాడండి. అందుకే మేము ఎప్పుడు ఆ మేనేజర్కి ఎందుకు గౌరవించామంటే అంటే ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పాల, ఇది కావాలని అడిగాం. అప్పుడే సినిమా బాగా వస్తుంది. అందుకే ఈరోజు మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారంటే కారణం మేము అంత టైమింగ్లో ఆయనకి ఏదైతే చెప్పామో అదే చేసాము. ఈరోజు కూడా అలాగే జనాలకి ప్రజెంట్ చేసాము. అది ఆయనకు తెలుసు. అందుకే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ ఫస్ట్ రివీల్ చేయాలి కాబట్టి దాని గురించే మాట్లాడాను. ఇంకా ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే మనకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అనన్య గారు కానీ, నాగమహేష్ గారు కానీ, ప్రభావతి గారు కానీ, ముఖ్యంగా రవి గారు కానీ, ఇలా శశి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడాలంటే తర్వాత మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఒక టైటిల్ గురించి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. సారీ, ముఖ్యంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారు, ఆయన అక్కడ బాదామిలో ఉన్నారు షూటింగ్లో, లేకపోవడం వల్ల మీరు కానీ చేయండి అని చెప్పారు ఆయన. ఫస్ట్ ఇది ఆపొద్దండి, వెళ్ళాలి జనంలోకి వెళ్ళాలి టైటిల్ అనేది ఆయన చెప్పారు. ఆయన క్యారెక్టర్ ఎంత ఓన్ చేసుకున్నారంటే, ఆయన యాక్చువల్గా యాక్సెంట్ వచ్చి తెలంగాణ ఉంటుంది, నేర్చుకున్నారు, శ్రీకాకుళం నేర్చుకున్నారు. మన సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది ఆయన అంత స్పెషల్గా ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ, యూట్యూబ్లో రకరకాల
శ్రీకాకుళం యాసలో. మేము ఆల్రెడీ ఆఫీస్లో 3 months నుంచి అందరం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా శ్రీకాకుళం మాట్లాడుతూనే ఉండేవాళ్ళం అందరం. ఎందుకంటే అది కావాలి కాబట్టి అవుట్డోర్ వెళ్ళాలి. సో అదే వచ్చింది, అదే అవుట్పుట్ అందరూ మాట్లాడారు. సో వెన్నెల కిషోర్ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. ముందు ముందు కూడా చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. చాలా అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లాస్ట్ తర్వాత ఇంకా పంచులు ఉంటాయి వెన్నెల కిషోర్ గారికి, అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. అప్పుడే మనం సియా గౌతమ్ గారి గురించి కూడా కవర్ చేద్దాం ఆ టైంలో. ఆర్టిస్టులు అందరూ లేదండి, ఆయన మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా అండి ఈ ఫంక్షన్ కి పిలవగానే వచ్చిన దిల్ రాజు గారికి చాలా చాలా అంటే ఆయనకి ఎలా చెప్పినా తక్కువేనండి. నేను ఆయనతో చాలా రోజులు ట్రావెల్ చేస్తాను. ఆయన సినిమాకి పనిచేస్తాను వకీల్ సాబ్కి. ఏ రోజు ఆయన కనిపించలేదు. నేను ఫస్ట్ టైము మొన్న ఆఫీస్కి వెళ్ళంగానే నేను వెయిట్ చేసి 1 గంట వెయిట్ చేసి జబీర్ గారు అని ఉంటారండి, దానికి మెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆయన. రాజేష్ నువ్వు వెయిట్ చేయి అన్నారు. 1 గంట వెయిట్ చేసిన తర్వాత నేను వేరే పని బయటకు వచ్చాను. ఈ లోపల రాజు గారు వచ్చారంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత లోపల తీసుకెళ్ళారండి. మా ప్రొడ్యూసర్ నేను లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కూర్చోమని కూడా అనలేదండి. ఎవరు చేశారు, ఎంతమంది ఫోన్ చేశారు నాకు తెలియదు కానండి, పిలవంగానే నేను వస్తున్నాను, టైమింగ్ అయితే నేను రేపు చెప్తాననేసి అన్నారు. చాలా చాలా సంతోషం. దిల్ రాజు గారికి ఫస్ట్ పాయింట్ అండి. 24 మంది డైరెక్టర్లు ఈ రోజు లాంచ్ చేసిన ఏదైతే ఇది ఉందండి, దానికి కారణం అయితే డైరెక్టర్ గారు అంకుర్ అర్పణండి. ఆయన ఫస్ట్ చెప్పిన రోజునండి భయపడ్డా. ఏ ఆఫీస్కి వెళ్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. 24 hours లో పూర్తి చేయాలన్నారు. నాకేం భయం, ఎంతమంది ఫోన్లు చేస్తున్నా ఒకరు ఫోన్లు ఎత్తారు, ఫోన్లు ఎత్తితే మళ్ళీ గంట అంటారు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి. ఈయనేమో ఫోన్ చేసి నాకు 80% అది 24 మంది చేస్తేనే మనం ఏదైనా లాంచ్ చేయాలి, ఆ 24 మంది చేస్తేనే మన సినిమా టైటిల్ బయటకు వదలాలి అనేటప్పటికి నాకు సహకరించిన నా తోటి సహోదరులు మేనేజర్స్ మల్లెల సీతారామరాజు గారు కానివ్వండి, మైత్రి మూవీస్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మన వైట్ అండ్ వైట్ వెంకటేశ్వర గారు, శ్రీని గారు, ప్రతి ఒక్కరు అంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తారండి. మా యూనియన్ అంతా నాకు సపోర్ట్ చేశారండి. ఒక్క ఫోన్ కాల్ కోసం అలా ఒక రోజు ఫోన్ ఎత్తపోయిన మరుసటి రోజు రాజేష్ ఈ రోజు డైరెక్ట్ గా రాలేదు, రేపు రా అంటే ఇంత సపోర్ట్ ఇచ్చిన నా తోటి సహోదరులు అందరూ అంటే 24 కాప్స్ లో ఫెడరేషన్ లో కూడా నేను ఒక మెంబర్ నండి. నాకు మాట మన్నించి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే రోజు నాడండి మా ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆయన చెప్పిన బడ్జెట్ ఈయనకి ఈ రోజుకి ఆ బడ్జెట్ ఏది ఎక్కువ అయితే చేయలేదండి. డైరెక్టర్ గారు చాలా హ్యాపీగా ఆయన అనుకున్న బడ్జెట్ లోనే చేసారు. రూపాయి కూడా ఎక్కడ వేస్టేజ్ అయితే చేయలేదండి. ఇంకోటి ఆయన ఈ రోజుకి కూడా ఎవరికి కూడా ఈ రూపాయి కొట్టండి ఇచ్చేయాలంటే ఆయన కూడా ఆయన చేతులు నాకే ఇస్తాను, నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. ఈ రోజుకి ఆయనకి నాకు ఏ రోజు కోఆర్డినేషన్ లో కానీ డబ్బుల విషయంలో కానీ డైరెక్టర్ గారు పని చెప్పిన కానీ విషయంలో కానీ ప్రతిదీ కూడా నా తోటి అంటే నాగమహేష్ గారు అయితే రెమ్యునరేషన్ ఇంటికి వెళ్ళండి మాట్లాడటానికి. ఆయన ఒకటే మీరు ఇస్తే ఎంత ఇస్తారని ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు మీరు నా కోసం మీరు వచ్చారు కాబట్టి నా ఇంటికి క్యారెక్టర్ చేస్తాను డైరెక్టర్ గారు ఫోన్ లో చెప్పారండి. కానీ ఇంత ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్ చేసిన కో ఆర్టిస్టులు అందరూ నాగమహేష్ గారు, ప్రభావత్ గారు, రవితేజ గారు అండ్ ఈ ఎవరు ఫోన్ చేసిన ఎనీ టైం డబ్బింగ్ కానీ లొకేషన్ కానీ 45 రోజులు షూటింగ్ చేసిన ఏ రోజు డిస్టర్బెన్స్ లేదండి. చాలా సంతోషం. పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా వినమ్రత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఒక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ఫస్ట్ బ్లాస్ట్ కి విచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది మధ్యలో మా మూవీ ఫస్ట్ లాంచ్ చేసుకోవడం. యాక్చువల్లీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ ఒక పజిల్ లాంటిదండి. అంటే మీరు చూసినప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎవ్రీ టైం. ఆ పజిల్లో పీసెస్ అన్ని మా డైరెక్టర్ కమ్ రైటర్ మోహన్ గారు చాలా బాగా ఫీల్ చేశారు. యునో బీట్ సినిమాటోగ్రఫీ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఆర్ ఆర్ట్, మ్యూజిక్, ఎస్పెషల్లీ కాస్టింగ్ అండ్ ఆల్సో రైటింగ్, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా పజిల్లో ప్లేస్ అయ్యాయి. సినిమా చేస్తున్నంత సేపు కూడా మేమందరం చాలా హ్యాపీగా ఫన్ గా నవ్వుకుంటూ చేసాము. సో థియేటర్ కి వచ్చి చూసినప్పుడు మీ అందరికీ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్.